ఈరోజు మనం తెలుసుకుందాం సౌందర్యలహరి 5వ శ్లోకం మరియు దాని వివరణ. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం. దీని తాత్పర్యమేమనగా, తల్లి, భక్తులకు సౌభాగ్యమును అనుగ్రహించి నిన్ను శ్రీహరి అర్చించి మోహిని అయి నీ దయచే త్రిపురములను దహించిన పురారిని శివుని కూడా మోహపరవశుని గావించును. మన్మథుడును నీకు నమస్కరించుట చేతనే రతి మనోహరమగు దివ్య సుందరాకృతి నుండి నియమశీలురగు మునుల మనసులను సర్వజగములను మోహతన్మయులు గావించును. నీ దయా ప్రభావం మాటలకందనిది కదా. దీని వివరణ ఏమనగా, శ్లోకంలో దేవి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఆమె శివుడిని సైతం మోహింపజేసిన సౌందర్య రాణిగా, మన్మధుని సహాయం చేసిన దేవతగా మరియు సమస్త జగత్తుకి జననిగా కీర్తించబడింది. ఈ శ్లోకం దేవి యొక్క సర్వాధిక్యాన్ని, ఆమె శక్తిని మరియు సౌందర్యాన్ని స్తుతిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాళం తత్వం.